విశ్వసిస్తున్నాను. ఆయన సృష్టికర్త చేసిన పిల్లలం మనం. ఆ ధన్యత కన్నా ఈ ప్రపంచంలో మరి ఒకటి లేదు. ఏ ఉద్దేశం కలిగి దేవుడు మన కోసం ఆయన ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడు మన విషయంలో, మనం ఏం చేస్తున్నాం, ఏ ఉద్దేశంతో మనల్ని ఈ భూమి మీద దేవుడు పంపాడు, మనం ఏం చేస్తున్నాం, ఇది రైట్ పాయింట్ తెలుసుకోవాల్సింది. ఏ ఉద్దేశంతో దేవుడు మనల్ని పంపాడు, మనం ఏం చేస్తున్నాం ఒకసారి చెప్తారా? పరిశుద్ధాత్మ క్రమం. ఓ సంఘంలో పరిశుద్ధాత్మ ఖచ్చితంగా పరిశుద్ధాత్మలో పరిపూర్ణులవ్వాలి, పరిశుద్ధాత్మలో సంపూర్ణులవ్వాలి. అదే లక్ష్యం. పరిపూర్ణులుగా సంపూర్ణులుగా వారు అవ్వటమే కావలసింది. అదే నిజ లక్ష్యం. నేను ఎలా కష్టపడాలి, లేకపోతే నేను ఎలా వ్యాపారం చేయాలి, లేకపోతే నేను ఎలా జాబ్ చేసి సంపాదించాలి, ఇదే గోల్ ప్రతి ఒక్కరికి. లేసి మొదలు ప్రతి ఒక్కరికి ఇదే గోల్. ఎలా నేను పని చేయాలి, లేకపోతే ఎలా నేను జాబ్ చేయాలి. జాబ్ అన్నా పని అన్నా ఒకటే, ఇంగ్లీషు తెలుగు అంతే. నేను ఎలా వ్యాపారం చేయాలి, ఇదే రొటీన్గా ప్రతి ఒక్కరిలో ఇలా స్పీడ్గా తిరుగుతూ ఉంటుంది, గిరగిరా తిరుగుతూ ఉంటుంది. ఇదే తిరుగుతూ ఉంటుంది ఎక్కువ. దీనికి మించి ఇంకా ఎక్కువ వేది కనపడదు. ఇదే ప్రపంచంలో ప్రతి ఒక్కరి మైండ్ సెట్లో 90% వరకు ఇలాగే తిరుగుతూ ఉంటుంది. కానీ నేను ఈ భూమిని ఎలా పంపించబడ్డాను, నన్ను పంపించిన వారు ఎవరు, పంపించిన ఆయనకి నేనేం చెయ్యాలి, ఈ ఆలోచన. నేను పోయిన తర్వాత మా ఆయనకి ఏంటి భరోసా, నేను పోయిన తర్వాత నా పిల్లలకి ఏంటి భరోసా, నేను పోయిన తర్వాత నా పిల్లలకి ఏంటి పాలసీలు, వీటి గురించి శ్రద్ధ ఉన్నట్లు దీనికే భూమి మీద బ్రతికేదానికే, భూమి మీద బ్రతికేదానికే ఓ మంచి భవిష్యత్తు ఈ భూమి మీద కోరుకునే ఆశ ఎక్కువ శాతం మానవులకు ఉంటుంది. అవునా కదా నేను చెప్పాలి. ఇన్ని ఆశలు ఈ భూమి మీద పెట్టుకుంటే పర్మనెంట్ ప్లేస్ కట్టడానికి స్థిరమైన పునాది కొరకు నీవు ఆలోచిస్తావో, స్థిరమైన పునాది గురించి ఆలోచించే నీకు నా దేవుడు ఈ భూమి మీద ఏమీ తక్కువ చేయగలరు. మనకి ఇక్కడ లేదు, కానీ ఉండబోచున్న దానికోసం ఎదురు చూస్తున్నా. దేనికి శిల్పి నిర్మాణకుడునై ఉన్నాడో, పునాదుల గల ఆ పట్టణము కొరకు అబ్రహాం నిండు మనసుతో మీ ఓపుకున్నంత రెండు చేతులు పైకి చప్పట్లు. నిర్మాణకుడు నిర్మాత అయ్యున్నాడు. ఆ పునాదుల అబ్రహాం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆమేన్. దేనికోసం? మీతో మొదటి నుంచి అంటున్న మాట ఇప్పుడు నేను నిలబసం ఎదురు చూచాడు. అబ్రహాం భూమి మీద లేదా, వీటి లేదా, బంగారం లేదా, ఒంటెలు గొర్రెలు సకల ఐశ్వర్యములు లేవా? ఈ భూమి మీద ఆయనే ధనవంతుడు. కానీ దేనికోసం ఎదురు చూశాడట అంటే దాని ఉద్దేశం ఏంటి? ఇది పర్మనెంట్, ఇది శాశ్వతమైనది కాదు. అనుభవించదా అన్న కోరిక అతనికి లేదు. అంటే చాలా దొరికితే శాశ్వతమైన రాజ్యం అది ఒకటే ఉంది. కాబట్టి ఈ భూమి మీద ఎవరు ఎంతగా సంపాదించినా,
ఈ భూమి మీద ఎన్ని రకాల మంచి టాలెంట్ పర్సన్లు కలిగినటువంటి వారు ఉన్నప్పటికీ ఏది ఏమైనా అన్ని భూమి మీద విడిచిపెట్టాల్సిందే. ఇది టెంపరేర్. ఈ లోకములో ఉన్నదంతయు కూడా అశాశ్వతమైనది, తాత్కాలికమైనది, నిలబడగలిగినది. ఈ భూమి మీద ఏది మరోసారి చెప్పాలి, క్రీస్తు వారు రాకముందే ఆయనే అబ్రహామే. ఇది పునాదులు గల పట్టణం కాదు, పునాదులు గల పట్టణం కోసం నేను ఎదురు చూస్తాననుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. వద్దా, తక్కువ ఎక్కువ? నేను చెప్పాలి మరోసారి, తక్కువ ఎక్కువ? ఇంకోసారి చెప్పాలి, తక్కువ ఎక్కువ? ఎక్కువగానే ఆలోచించాలి. ఆమేన్. తెలివి కలిగిన వారు ఎక్కువ ఆలోచిస్తారు, జ్ఞానము కలిగిన వారు ఎక్కువ ఆలోచిస్తారు. తెలివి కలిగిన వారు ఎవరు? తెలివి కలిగిన వారు తెలివికి మూలం. దేవునికి మహిమ కలుగును గాక. చాలా మంది దైవ భయం లేకుండా ఉంటున్నారు, చాలా మంది దైవ భక్తిలో ఎదగలేకపోతున్నారు. తెలివి వారికి దూరం అయిపోతుంది. యోబు గ్రంథంలో ఒక